కాబట్టి వెబ్ హోస్టింగ్ అనేది వాళ్ళు తగ్గట్టు మనకి తగ్గట్టుగా డిజైన్ చేస్తారు. Assistance for blind people using ultrasonic sensors. These are the ultrasonic sensors. These ultrasonic sensor which going to produce ultrasonic sounds. Ultrasonic, which means sonic sounds, which are sound waves but at high frequencies, which means it's not audible to humans, but it produces some sound. It going to transmit some sound and it's going to hit an object when it's and produce some echo. This is a transmitter, this is a receiver, so it produces the sound and it gets the echo. This echo gives the signals to this processor. A microcontroller is nothing but a processor which takes the signals and gives the output to some other. Here we are taking the signals from this ultrasonic sensor and giving the output to this voice module. Voice module is nothing but where we can record and we are going to play back it. Here we are going to record whatever the information, what are the command that we need by these sensors. Example, when object hits here, it going to produce some sound like front. For my convenience, I am saying it front. For Telugu people, they will say it ముందుకి వెళ్ళొద్దు. So all these things can be done with this voice module. మన పాపులేషన్ ఇంక్రీజ్ అవడం వల్ల ఫుడ్ స్కేర్సిటీ అనేది వచ్చింది. ఫుడ్ అనేది సఫిషియెంట్ ఉండట్లేదు. సో ఆ ఫుడ్ని ఇంక్రీజ్ చేయడానికి ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది కావాలి. సో ఇవన్నీ చేయడానికి అదొక రీజన్. ఇంకా అలానే డిఫారెస్టేషన్ కమర్షియల్ పర్పసెస్కి యూస్ చేసుకున్న ల్యాండ్లో కొంత అమౌంట్ ఆఫ్ ల్యాండ్ని మనం పిసికల్చర్కి యూస్ చేస్తున్నాం. పిసికల్చర్కి యూస్ చేస్తున్నప్పుడు ఇది నార్మల్ కల్టివేటెడ్ ఫార్మర్స్ అనే వాళ్ళు చాలా లాస్ అవుతున్నారు, వాళ్ళకి చాలా లాస్ వస్తుంది. సో ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ దిస్ టూ ఫార్మర్స్ అండ్ ఆల్సో టు డిక్రీజ్ ద స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ we come forward with a new technique called aquaponics. Aquaponics అంటే ఏంటంటే యాక్చువల్గా దీని రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఫిష్ ట్యాంక్ అలాగే ఫిల్టర్ బెడ్ అనేది మనకి కావాలి. ఈ ఫిష్ ట్యాంక్లో ఏమవుతుందంటే ఫిషెస్ అనేవి గ్రో అవుతాయి. ఈ గ్రో అయిన ఫిషెస్ ఎక్స్క్రీటాన్ని రిలీజ్ చేస్తాయి. రిలీజ్ అయిన ఎక్స్క్రీటాలో మనకి అమోనియా అండ్ నైట్రేట్స్ అనేవి ఉంటాయి. అవి ఈ పైప్ ద్వారా ఈ మోటార్ని యూస్ చేసుకుని ఆ వాటర్ని మనం ఇక్కడికి పంపించవచ్చు. సో ఈ వాటర్ ఇలా రిలీజ్ అవడం వల్ల ఈ వేస్ట్ వాటర్ ఇక్కడికి వస్తాయి. ఈ ఫిల్టర్ బెడ్ అనేది ఇక్కడ ఇంప్యూరిటీ మెటీరియల్స్ అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేసుకుని అవి హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఫిల్టర్ బెడ్కి ఉంటుంది. సో ఇది అయిన తర్వాత ప్యూర్ వాటర్ అనేవి ఈ కింద సిస్టమ్ ఈ ట్యూబ్ నుంచి మనకి ఫిష్ ట్యాంక్లోకి వస్తుంది. నార్మల్ పొలాల్లో అయితే ఒక రోజుకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని యూస్ చేస్తారు. సో ఇక్కడ ఈ సిస్టంలో కొంచెం అమౌంట్ ఆఫ్ వాటర్నే మనం రీసైక్లింగ్ చేసి ప్యూరిఫై చేసుకుంటూ వాడుతున్నాం కాబట్టి లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది మనకు ఉంటుంది. మా ప్రాజెక్ట్ వచ్చేసరికి డిజైనింగ్ ఆఫ్ స్మార్ట్ కార్డ్ అండ్ సెక్యూర్ కార్డ్ ఫర్ మల్టిపుల్ పర్పసెస్. జనరల్లీ మనం డైలీ రొటీన్లో ఇన్ని కార్డ్స్ అనేవి క్యారీ చేసుకుంటూ తిరగాలి. ఒకవేళ ఏ కార్డ్ మర్చిపోయినా మనకి డైలీ ప్రాబ్లం అనేది అరేజ్ అవుతుంది. సో ఇలా ప్రాబ్లం అరేజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఒకే ఒక కార్డ్లో మొత్తం మన డేటా అంతా ఇన్పుట్ కింద ఇచ్చి వాడుకుంటే మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, ప్లస్ సెక్యూర్గా కూడా ఉంటుంది. దీన్ని స్మార్ట్ కార్డ్ అంటారు. ఇది వచ్చేసరికి స్మార్ట్ కార్డ్ రీడర్. మనకి దీనిలో అవుట్పుట్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఈ స్మార్ట్ కార్డ్ని ఇందులో ఇన్సర్ట్ చేస్తే మనకి కార్డ్ అనేది రీడ్ అవుతుంది. కార్డ్ రీడ్ అయిన తర్వాత మనకి వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి, బ్యాంకింగ్, డ్రైవింగ్, ఆధార్ కార్డ్. ఇప్పుడు మనం ఏటీఎంలో మనీ డ్రా చేయాలనుకుంటున్నాం, అప్పుడు మనం ఆప్షన్ 1 సెలెక్ట్ చేస్తాం. ఆప్షన్ ఇచ్చిన తర్వాత బ్యాంకింగ్ సెలెక్ట్ అవుతుంది. ఒకే బ్యాంక్ కాకుండా మనకి వేరియస్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి ఇందులో మనం వేరియస్ బ్యాంక్ అకౌంట్స్ పేర్లు ఇస్తాం. పేర్లు ఇచ్చిన తర్వాత ఒకవేళ ఎస్బీహెచ్లో అకౌంట్ ఉంటే ఇన్పుట్ ఎస్బీహెచ్ కింద ఇస్తాం. ఎస్బీఎస్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ సేమ్ ఏటీఎం కార్డ్ ఎలా వాడతామో సేమ్ అలాగే దీనికి కూడా పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ని మనం రీడ్ చేస్తాం. రీడ్ చేసిన తర్వాత
మనకి సేమ్ ట్రాన్సాక్షన్ ఏటీఎం అందులో ఎలా రాంగ్ పాస్వర్డ్ ఇస్తే ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని వస్తుంది. సేమ్ ఏటీఎం కార్డులో ఎలా అవుతుందో అలాగే. నెక్స్ట్ మనం ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ చూసుకోవాలి. ఏమైనా పోలీస్ ఆపి డ్రైవింగ్ లైసెన్స్ చూపించమంటే ఈ కార్డ్ వాడి చూపించవచ్చు. ఇందులో మనం ఇన్పుట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ కార్డ్ యాక్సెప్ట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ చూడవచ్చు. 2 ఆప్షన్ 2. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ డిస్ప్లే అవుతుంది. ఇలాగే మనకి మొత్తం ఈ కార్డ్కి వచ్చేసరికి నేమ్ డిస్ప్లే అవ్వాలంటే కార్డులో ఇన్పుట్ కింద ఇవ్వాలి. In this step climbing robot mainly used in the medical applications for in the wheelchair, the handicapped persons uses the wheelchair. If the any steps is there, the handicapped person impossible to climb the step without taking the second person helps. So the robot helps to the handicapped person to climb the steps. By using the robot, the handicapped person easily climb the steps. Here the transmitter section and the receiver section. This is the transmitter section. This is the transmitter section. In this transmitter section, we are using encoder. In the receiver section, we are using the decoder. By the encoder and the decoder operations, the switch will on and off. Then the robot will climb like that. The person sitting here. Robots have lots of applications in the present world. Usually we use various types of robots. Here our project is about cell phone based firefighting robot. It's nothing but here in our model we are using 2 mobiles. One mobile, we are connecting one mobile to the robo, and through the another mobile we are controlling the robo. We send this robo to the situation where we are facing the fire, and to sprinkle water upon the fire, first of all we need to have a view. For that purpose we use a camera in front of it, and through that camera we view the situation. Vignan and from Vizag. ఇది బయోస్ అండ్ వాటర్ ఫిల్టర్ అంటే బయో అంటే న్యాచురల్గా ఉండే సాయిల్స్ వాటితోటి ఫిల్టర్ చేసే ప్రాసెస్ ఇదంతా. సో ఇది బయోసాండ్ అంటే ఇక్కడ ప్యాథోజెనిక్ లేయర్స్ ఉంటాయి. ఇది ప్యాథోజెనిక్ లేయర్. నెక్స్ట్ ఇది వాటర్ ఫిల్టర్ శాండ్ లేయర్. ఇది అగ్రిగేట్ సైజెస్ ఉంటాయి, అండ్ మెంబ్రెయిన్ ఉంటుంది. అగ్రిగేట్ సైజ్ ఏమించి 3 లేయర్స్ ఉంటుంది. 12 mm, 10 mm, 6 mm సైజు. నెక్స్ట్ ఫైన్ అగ్రిగేట్స్. అండ్ ఇక్కడ ప్యాథోజెనిక్ లేయర్ ఉంటుంది. ఈ లేయర్లో వాటర్లో ఉండే మెగ్నీషియం మినరల్స్ కెమికల్స్ ఏమైనా సరే అందులో ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి. ప్యాథోజెన్స్ కానీ పారమీషియం కానీ బ్యాక్టీరియా కానీ అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా ఈ ప్యాథోజెనిక్ లేయర్ తీసుకుంటుంది. అండ్ మనకి అగ్రిగేట్ టు అగ్రిగేట్ సైజు చాలా తక్కువ ఉంటాయి. అలా డిక్రీజ్ అయ్యే కొద్దీ వాటర్ కొన్న ఫిల్టర్ మీకు వచ్చేది ప్యూర్ వాటరే. యాక్చువల్లీ మేము వేసిన మడ్డీ వాటర్ వేసింది మడ్డీ వాటర్ వేసాం, అండ్ మనకు వచ్చింది ప్యూర్ వాటర్. యాక్చువల్లీ ఇది ప్యూర్ అని చెప్పలేము. 86% దాకా ప్యూర్ వాటర్ అని చెప్పచ్చు. సెల్యులర్ లైట్ వెయిట్ కాంక్రీట్తో తయారు చేసిన డివైడర్స్. ప్రజెంట్ మన ఇండియాలో యూజ్ చేస్తున్న కాంక్రీట్ డివైడర్స్ ఇవి. అండ్ ఇవి మేము డిజైన్ చేసిన డివైడర్స్. దీనివల్ల మనకి బ్యాక్ డ్రాప్స్ అండ్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, నెంబర్ 1, మనం ఇప్పుడు రోడ్ మీద వెళ్తున్నామంటే ఒక పర్సన్ 20 to 30 స్పీడ్లో వెళ్తున్నాడు. బట్ ఇఫ్ ఈ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ బై మిస్టేక్, ఒకవేళ యాక్సిడెంట్ కానీ ఏమైనా జరిగింది అంటే అక్కడ వాడికి తగలాల్సిన దెబ్బల కంటే తగిలేది ఎక్కువైపోతుంది. అంటే వాడికి జస్ట్ మైనర్ ఇంజరీస్తో బయటపడాల్సిన వాడి హెడ్ కానీ లేదా వాడి బాడీ పార్ట్స్ కానీ వెళ్ళి డివైడర్ తగలడం వల్ల వాడికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో దేర్ మే బి కాజ్ ఆఫ్ ఏ బ్రెయిన్ డెడ్ ఆర్ సమ్ పర్సన్ మే డెడ్ ఆల్సో. ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే మనం యూజ్ చేసేది కాంక్రీట్ అండ్ సిమెంట్ మిక్చర్. ఇది ఏంటంటే మనం 20 స్పీడ్తో గుద్దామంటే మనకి రిఫ్లెక్ట్ వచ్చే ఫోర్స్ అనేది 30 ఉంటుంది, 30 km/h. బట్ దీనికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఎప్పుడైతే దీన్ని 20తో గుద్దుతున్నామో ఇది మనకి హాఫ్ ఆఫ్ ది స్పీడ్ అనేది రెడ్యూస్ చేసి 10 అనమాట. అండ్ దిస్ ఆల్సో సౌండ్ ప్రూఫ్. ఇది సౌండ్ ప్రూఫ్ కూడా, బట్ ఇది సౌండ్ అనేది అబ్జర్వ్ చేసుకోదు, రిఫ్లెక్ట్ చేస్తుంది. మీకు అనేది ఎగ్జాంపుల్ మేము గ్లాస్తో చూపిస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు గ్లాస్ని మనం ఇక్కడి నుంచి వదిలేసరికి ఇది బౌన్స్ అవుతుంది. బట్ వేరస్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇట్స్ జస్ట్ స్టేబుల్. అండ్ ఒకవేళ గ్లాస్ పీసెస్ అవుతుంది, దీంట్లో వచ్చేసరికి ఇది బ్రేక్ అవ్వలేదు. బట్ వేరస్ అక్కడైతే
ఇట్స్ బ్రేక్. అంటే మీరు ఒక గ్లాస్ మీద ఇంపాక్ట్ ఇలాగ ఉందంటే మీరు ఒక హెడ్ కానీ ఒక పర్సన్ మీద కానీ చూసుకుంటే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఏంటంటే గ్రీన్ బిల్డింగ్స్ అనమాట. జనరల్లీ బయట పొల్యూషన్ వేటి వల్ల జరుగుతుంది, వెహికల్స్ వల్ల జరుగుతుంది, ప్లస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వల్ల జరుగుతుంది, ఫ్యాక్టరీస్, ఇంకా డిఫారెస్టేషన్, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వల్ల ఎందువల్ల పొల్యూషన్ జరుగుతుంది అంటే అందులో యూజ్ చేసే మెటీరియల్స్ వల్ల అనమాట. ఈ గ్రీన్ బిల్డింగ్స్లో ఏంటంటే అక్కడ యూజ్ చేసే మెటీరియల్స్ని టాక్సిక్ మెటీరియల్స్ని రెడ్యూస్ చేసి ఇక్కడ యూజ్ చేస్తాం. జనరల్గా బిల్డింగ్స్లో ఏ టాక్సిక్ మెటీరియల్స్ యూజ్ చేస్తామంటే సిమెంట్ యూజ్ చేస్తాం, యాస్ఫాల్ట్ అనే టాక్సిక్ మెటీరియల్స్ యూజ్ చేస్తాం. ఆ మెటీరియల్స్ వీటిలో తక్కువ కంటెంట్తో యూజ్ చేస్తాం. సో ఇవి ఈకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్ అనమాట. మామూలుగా బిల్డింగ్స్లో 100% సిమెంట్ యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ 60% సిమెంట్ ప్లస్ 40% యాస్ఫాల్ట్ యూజ్ చేస్తాం, ఫ్లై యాష్ యూజ్ చేస్తాం. ఆ ఫ్లై యాష్తో పాటు ఫెర్టిలైజర్స్ కూడా ప్లాస్టిసైజర్స్ కూడా యూజ్ చేస్తాం. ప్లాస్టిసైజర్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాఫ్థలిన్, ఎసిటాల్డైడ్ ఇలాంటివి అనమాట. సో ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి స్ట్రెంత్ మ్యాక్సిమం ఈక్వల్ ఉంటుంది, అండ్ వాటికంటే వీటికి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది ఈ బిల్డింగ్స్కి. అండ్ అకార్డింగ్ టు యుఎస్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ రీసెర్చ్ ప్రకారం బయట ఉన్న పొల్యూటెంట్ ఎయిర్ కంటే మనం నివసిస్తున్న బిల్డింగ్స్లో ఉన్న పొల్యూటెంట్ ఎయిరే 2 to 5 times హార్మ్ఫుల్ హ్యూమన్స్కి. దానివల్ల ఇనర్ట్ గ్యాస్ రేడాన్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. సో మన రెస్పిరేటరీ ఆర్గాన్స్ కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, లైక్ ఆస్మా లాంటివి వచ్చేవి వీటి వల్లే. ఈ బిల్డింగ్స్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ మనం ఎక్కువగా ప్రొవైడ్ చేయడం వల్ల లైట్, ఎయిర్ ఫ్రీగా లోపలికి వెళ్తాయి. We need to develop a new capital, and it is for it, so we need to select a site selection. So we selected the area Amravati. Amravati is not only the Amravati, the region surrounded by Amravati, 23 towns and villages. So by that we can develop this. It is about 7,000 square kilometers area. And what is required in this capital? Infrastructure along with the greenery. As you know that many cities have infrastructure, but there is no greenery. So this is bubble deck. Here we can see a slab with reinforced plastic balls. These are made up of recycled plastic. These are hollow balls. Now these balls are used to replace the concrete which is not actually carrying any load in the slab, and the load carrying concrete is down this main reinforcement and above this distribution reinforcement. The remaining concrete is just there to give a shear force resistance but not carrying any load. This gives a dead weight which is more than the load. To meet the power demands, we have a design called generation of power through speed breakers. It is the underground arrangement. It works based on the rack and pinion mechanism. It has a pinion, a shaft and a power shaft, a sprocket chain, 2 sprocket wheels, a flywheel, and it contains a gear generator. Means it is in box. Here we are showing outside. It's a large wheel and a small gear. It is a dynamo. The whole arrangement is like this. When a vehicle moves on the speed breaker, the speed breaker gets compressed and a rack is connected to it here. When it compresses down, rack rotates the pinion. When the pinion rotates, the whole shaft will rotate. Here the shaft is connected to sprocket chain and it is connected to the second shaft. When the second shaft rotates, here is a flywheel. It maintains the power fluctuations. When pinion rotates one time, the gear generator rotates 20 times. It generates the mechanical energy. The mechanical energy is transferred to dynamo. The dynamo converts mechanical energy into electrical energy. This is based on milk powder preparation. We are showing in an industry here because it is based on steam working. We will be sending a steam here from this container. When the water gets heated, the steam evolves and we'll be collecting all the milk from various sources into this milk collector. Here the milk collector has some when the milk collector has some microorganisms in the milk which we collect because due to the airborne or waterborne samples, and it is collected it is then sent to a pasteurizer which kills all the microorganisms present in this milk sample. Later this pasteurized milk is done at mild heat treatment at 61 degrees centigrade. Okay, this is extraction of the biodiesel from the waste cooking oil. This is the waste oil which cannot be used for further cooking process. So first we are recycling and producing the biodiesel from this waste oil. Okay, first of all we have to heat this oil at 60 degrees centigrade. Then we have
have to add, this is NaOH catalyst. We can add any acid, base or salt. This is methanol alcohol group. We have to dissolve this NaOH in the methanol, and the solution is treated with that heating oil at 60 degrees centigrade. And then we have to stir it for 20 minutes, and then we have to settle it for 8 hours. After 8 hours, we will get that biodiesel. The upper layer is the biodiesel and the lower layer is the glycerol. This again can be used in the manufacturing of soaps, glycerin soaps. And this is the biodiesel, you can see. యాక్చువల్లీ ఇది హైడ్రోపోనిక్స్ అనమాట. అంటే ప్లాంట్స్ గ్రోయింగ్ వితౌట్ సాయిల్, ఓన్లీ వీ యూజ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ అనమాట. అంటే ఏమవుతుంది, ల్యాండ్ కల్టివేషన్తో కంపేర్ చేస్తే మనకు సాయిల్లో ఏమేమైతే సాల్ట్స్ దొరుకుతాయో అవి ఇందులో డైరెక్ట్గా వస్తాయి మనకు. సాల్ట్స్ లైక్ మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఆ సాల్ట్స్ మనం వాటర్లో మిక్స్ చేసి ఇలా సర్క్యులేట్ చేస్తాము. ఆ రూట్స్ ఏం చేస్తాయంటే ఆ సాల్ట్స్ని డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి. కంపేర్ టు ల్యాండ్ కల్టివేషన్ ఇక్కడ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ అక్కడ బల్క్ అమౌంట్లో యూజ్ అవుతుంది, కానీ ఇక్కడ లిటిల్ అమౌంట్ చాలు, మనం ఆ వాటర్ని రీయూజ్ చేస్తాం అన్నమాట. దిస్ ఈస్ ద పోర్టబుల్ జీరో ఎనర్జీ కూల్ ఛాంబర్. ఇది మనకు దేనికి ఉపయోగపడుతుందంటే పొలాల్లో గాలి అనేది చాలా ఎక్కువగా వీస్తూ ఉంటుంది కాబట్టి దీనికి మనం చుట్టూ ఇలా హోల్స్ పెట్టాం. ఈ హోల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ గాలిని తీసుకుంటే ఈ మధ్యలో మనం వేస్ట్ మెటీరియల్ అనేది అరేంజ్ చేసాం అనమాట. ఈ మధ్యలో ఈ వేస్ట్ మెటీరియల్ అనేది దేనికి వస్తుంది, ఈ మధ్యలో ఈ వేస్ట్ మెటీరియల్ కొబ్బరి పీచు, ఈ గడ్డి పరకలు అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఇది ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. దీన్ని మనం 3 అవర్స్కి ఒకసారి 4 అవర్స్కి ఒకసారి కంటిన్యూస్గా వాటరింగ్ చేయడం వల్ల ఆ వాటర్ని ఇది అబ్జర్వ్ చేసి ఆ వాటర్ని లోపలికి పంపించడం వల్ల ఏమవుతుందంటే లోపల టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. దానివల్ల లోపల బయట దాంతో కంపేర్ చేసుకుంటే లోపల టెంపరేచర్ 10 నుంచి 15 డిగ్రీస్ వరకు తక్కువ ఉంటుంది. అందువల్ల మన హ్యూమిడిటీ కూడా ఒక 20% ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫంగై అండ్ బ్యాక్టీరియా ఉండటానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి దీనిలో. ఇవి ఫార్మర్కి చాలా ఫ్రెండ్లీ మెథడ్, ఎందుకంటే దీనికి మనం డబ్బులే వెచ్చించాల్సిన అవసరం లేదు. జీరో కాస్ట్, జీరో ఎనర్జీ, అండ్ ఇది ఎక్కడ కావాలంటే అక్కడ పోర్టబుల్గా తీసుకెళ్ళవచ్చు. దీని కెపాసిటీ వచ్చేసి 50 నుంచి 60 kgs వరకు పెట్టుకోవచ్చు. This is a natural dyes we are extracting from the natural resources, and from those extracted dyes we are going to dye the fabric, and we are going to get the natural colors, and these are eco-friendly. Of agromat for horticulture. The main principle for this is capillary action, where we supply water to the root of the plant by means of non-woven materials, which is textile material. Which is textile material. By this capillary reaction, where this non-woven has a more wicky nature, which absorb more moisture or water from the source, and it supplies evenly to all the to its material. By this is needle bonded material, and by means of spun bonded material, the water pick up and supply to the root of the plant. Fibrous filter to protect harmful agents like CBR agents. CBR means chemical, biological, radial agents. These agents are harmful to breathe, so we use textile fabrics to remove the harmful chemicals in these regions. 5 layers are this. First one is non-woven fabric, second one is woven fabric, third one is woven fabric, fifth one is spun bonded and meltable fabrics. These 5 layers are removed 5 types of particles, and last one is UV light. UV light kills the bacteria. Artificial kidney, when the human kidneys are failure, at the time we are using this artificial kidney for emergency case. So the artificial kidney having 2 parts. One part is having this box. In one part which is removes the waste toxins present in the blood. In another part it removes the waste water, which is excess water which is present in the blood. So in first case the process should be like this. In first case the process should be like this. Thousands of tubes are using here. In every tube the cross section should be like this. So this is a small tube, the cross section of this tubes. So in this tube you are using a textile halo fibers inside that. Around that we are wrapping a silicone membrane, and the blood is passing through the textile fiber halo fibers. When the blood is passing through the textile fibers, it is filtered, and the waste which is present in
in the blood, it can be extracted through the membrane. So it will not affect to the blood cells, canals and plasma and platelets which is present in the blood. Why means the concentration of the dialysis we are using dialysis liquid. The dialysis liquid will extract the waste toxins which are present in the blood anamata. So the concentration of the dialysis liquid is lesser than the blood anamata. So that in the blood only waste toxins only removes. It will not affect to the plasma and white and blood cells, platelets etc. ఇది H బ్లాక్, U బ్లాక్ బాయ్స్ హాస్టల్ తీసుకున్నాం. పర్ యానం ఇక్కడ 1,20,00,000 వాటర్ అనేది వెళ్ళిపోతుంది, అంటే రెయిన్ వాటర్ ద్వారా. ఈ రెయిన్ వాటర్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేయట్లేదు. ఇవన్నీ మనం కాలువల ద్వారా వాటి ద్వారా వెళ్ళిపోతున్నాయి అనమాట. ఆ వెళ్ళిపోకుండా మనం దాన్ని స్టోర్ చేసి ఫిల్టర్ చేసి మళ్ళీ యూజ్ చేసుకుంటాం అనమాట. ప్లస్ సీవేజ్ వాటర్ ఏదైతే మనం వాష్రూమ్స్లో అట్లా యూజ్ చేస్తున్నామో ఆ వాటర్ కూడా అది అప్రాక్సిమేట్గా 1 crore వాటర్ వెళ్ళిపోతుంది. కాకపోతే ఇది పర్ మంత్ మనం యూజ్ చేస్తున్నాం. బాయ్స్ హాస్టల్లో మనకి ఎక్కువ లాసెస్ వస్తుంది. ఆ వాటర్ని కలెక్ట్ చేసి మనం ఫస్ట్ సెడిమెంటేషన్ ట్యాంక్ అనేది తీసుకుంటాం. సెడిమెంటేషన్ ట్యాంక్ వల్ల యూజెస్ ఏంటంటే సాలిడ్ వేస్ట్ అనేది కింద సెటిల్ అయిపోతుంది, పైన ఉన్న వాటర్ అనేది మనం తేలుతుంది. ఈ లెవెల్ ఇక్కడ ఒక లెవెల్ పాయింట్ ఉన్నది. ఆ లెవెల్ పాయింట్ పైన ఏదైతే వాటర్ వచ్చిందో అదంతా ఫిల్టరేషన్కి వెళ్తుంది. ఆ ఫిల్టరేషన్ ద్వారా మనం ఇక్కడ చీప్ మెథడ్స్ యూజ్ చేస్తాం అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే కార్న్ కాప్స్ అనమాట. ఇదైతే మొక్కజొన్న ఏదైతే ఉందో దాని మధ్యలో ఒక పార్ట్స్ అనమాట, సాఫ్ట్గా స్పాంజ్ టైప్లో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే కలర్ చేంజ్ అవుతుంది ఫస్ట్ వాటర్. నెక్స్ట్ యాక్టివేటెడ్ చార్కోల్ యూజ్ చేస్తాం. ఇది కొబ్బరి చెప్పులు ఏదైతే ఉన్నాయో అవి బాగా హై ప్రెషర్లో హీట్ చేసి దాన్ని ఇలా క్రిస్టల్స్ కింద చేసుకుని పౌడర్ కింద చేసుకుని యూజ్ చేస్తాం అనమాట. ఆ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది కలర్లెస్ కింద మారుతుంది. ఇక్కడ ఆర్డర్లెస్ అయిపోయింది, ఇక్కడ కలర్లెస్ అయిపోయింది. ఆ వాటర్ వచ్చేసి మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఇది ప్రైమరీ స్టోరేజ్ ట్యాంక్, ఇది సెకండరీ స్టోరేజ్ ట్యాంక్. ప్రైమరీ స్టోరేజ్ ట్యాంక్ ఏంటంటే సిమెంటెడ్ వన్ అనమాట. ఇదేమొచ్చి అన్సిమెంటెడ్ వన్. Our project is a novel design of agri multi-tech robot using solar energy. So here we are using for the farmers for the sake of to reduce the labor work and also the fuel input cost. So we are using multi devices like a centrifugal pump is used to pump the water from lakes and ponds to the fields, and also weed cutter, it is used to cut the weeds. Without the labor work we need to cut the weeds, and also pump jet, smoke jet, it is used to smoke the jet, and also sprayer, it is used to spray the pesticides without using man work. He can sit and he can spray the pesticides. And also load truck, he used to carry the loads from the agricultural field to the home and home to the agricultural field. Enter this prototype model is working with solar energy. So here we are using solar energy to run this vehicle, and also web camera, it is used to know the technological aspects, and also if the farmer had any doubts, so he can contact with the online centers and to know about the agricultural sectors and also pesticides and whatever the things he requires. మనకి ఇప్పుడు ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి చాలా మెటీరియల్స్ వస్తుంటాయి. వాటిని హ్యూమన్స్ ఎంప్లాయ్ చేసి వేస్ట్ని సెపరేట్ చేయాలంటే చాలా టైం అనేది తీసుకుంటుంది. అలా కాకుండా మనం ఈ ఎడ్డీ కరెంట్ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఈ యూనిట్ని వాడుకుంటే మనకి వేస్ట్ అనేది చాలా తొందరగా ఎఫెక్టివ్గా రీసైకిల్ అవుతుంది అనమాట, సెపరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ అంతా వచ్చేసి ఇది కన్వేర్ బెల్ట్ సిస్టమ్. ఈ లోపల సిలిండర్లో మేము ఎలక్ట్రోమాగ్నెట్స్ ప్లేస్ చేసాం, దానివల్ల ఇక్కడ ఫ్లక్స్ వస్తుంది. ఆ ఫ్లక్స్లో మెటీరియల్ వచ్చినప్పుడు డిఫరెంట్ మెటీరియల్స్కి డిఫరెంట్గా ఎడ్డీ కరెంట్స్ ఇండ్యూస్ అవుతాయి. అలా ఇండ్యూస్ అవడం వల్ల వాటి డిఫరెంట్ ట్రజెక్టరీ యాంగిల్స్ ఉంటాయి. అలా మేము ఇక్కడ ఈ కంటైనర్లో స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేస్తాం, చూడండి. ఇవి ఐరన్ పార్టికల్స్ మెటీరియల్స్లో బెల్ట్కి స్టిక్ అయ్యి ఇక్కడ పడుతుంది. అవే నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అయితే ఫార్వర్డ్ మొమెంటం వల్ల ఇక్కడ పడుతుంది. దీని మీద రిమోట్ కంట్రోల్ లైట్ ఓల్డ్ పీపుల్స్కి స్విచ్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మనం వాళ్ళకి కొంచెం దూరం నుంచే స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసేటట్టు ఇది 555 టైమర్ యూజ్ చేసి సర్క్యూట్ డిజైన్ చేయబడింది. ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మరు, దీని నుంచి సప్లై వచ్చింది. మనకు లైట్కి కావాల్సింది 5 volts లేదా 3 volts అలా ఉండిద్ది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వల్ల 230 volts వల్ల 5 volts అయింది. అవర్ ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ ద సేఫ్టీ అసిస్టెన్స్ ఫర్ బ్లైండ్. సో బ్లైండ్ పీపుల్కి ఎవరు అసిస్టెన్స్ లేకుండా ఎలక్ట్రికల్ అసిస్టెన్స్ ద్వారా మనం ఈ కిట్ని ప్రొవైడ్ చేయగలిగితే, వాళ్ళ స్టిక్కి దీన్ని అరేంజ్ చేయగలిగితే వాళ్ళు చాలా యూస్ఫుల్ అనమాట. హియర్ యూ హ్యావ్ ఎ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. 12 volts స్టెప్ డౌన్ చేసి ఈ కిట్కి ఇస్తుంది. ఇందులో
సెంటర్ ట్యాప్ రెక్టిఫైర్ ఉంటుంది కదా, సెంటర్ ట్యాప్ రెక్టిఫైర్ నుంచి ఏసీ వోల్టేజ్ డీసీగా కన్వర్ట్ అవుతుంది. ఈ డీసీ వోల్టేజ్ అనేది ఎన్ని రిపుల్స్ ఉంటే ఈ కెపాసిటర్ ఫిల్టర్ రిమూవ్ చేస్తుంది. అండ్ హియర్ వీ హ్యావ్ 7805 ఐసీ 5 volts డీసీ అవుట్పుట్ ఇస్తుంది. డీసీ అవుట్పుట్ని ఈ 3 కిట్స్కి సప్లై చేస్తాం. ఇక్కడ వీ హ్యావ్ ద ఐఆర్ ఎమిటర్. ఐఆర్ ఎమిటర్ ఏమన్నా అబ్స్టికల్ ఫస్ట్ ఐఆర్ రేస్ని ఎమిట్ చేస్తుంది స్పేస్లోకి. ఇది ఎక్స్పెరిమెంట్ పేరు ఏంటంటే మొబైల్ కంట్రోల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్. ఇందులో ఏంటంటే మామూలుగా మనం ఎక్కడైనా ఉండొచ్చు. కేవలం ఫోన్ ద్వారా ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని మనం ఆన్ చేయొచ్చు. ఆన్ చేయడమే కదా దాన్ని వాటి చేత వర్క్ చేయించవచ్చు, డైరెక్ట్గా ఆఫ్ చేయొచ్చు కూడా. దీని మెయిన్ పర్పస్ దీనికి కావాల్సిన ఏంటంటే 2 ఫోన్స్ కావాలి. డెస్టినేషన్ ఫోన్ ఒకటి, సోర్స్ ఫోన్ ఒకటి. సోర్స్ అనే ఫోన్ అనేది ఇంట్లోనే ఉంటుంది, డెస్టినేషన్ అనేది మన దగ్గర ఉంటుంది. జనరల్గా స్ట్రీట్ లైట్స్ అనేవి నైట్ టైం ఆన్ స్టేట్లోనే ఉంటాయి కదా, అలా కాకుండా మనము ఎప్పుడైనా వెహికల్ కానీ ఆబ్జెక్ట్ కానీ వచ్చినప్పుడే దాని కరస్పాండింగ్ స్ట్రీట్ లైట్ ఆన్ అవుతుంది. అలా మన ప్రాజెక్ట్ డిజైన్ చేయడం కోసం సెన్సర్స్ యూస్ చేస్తామన్నమాట. ఐఆర్ సెన్సర్స్, ఇది ఐఆర్ ట్రాన్స్మిటర్, ఇది ఐఆర్ రిసీవర్. ఐఆర్ రిసీవర్నే ఫోటో డిటెక్టర్ అని కూడా అంటామన్నమాట. ఈ ఐఆర్ ట్రాన్స్మిటర్ అనేది కంటిన్యూస్గా ఐఆర్ రేస్ని ఎమిట్ చేస్తూనే ఉంటుంది. ఆ ఐఆర్ రేస్ అనేవి ఇన్ఫ్రారెడ్ రేస్ కాబట్టి అవి మన విజిబుల్ ఐస్కి కనపడవు అనమాట. వాటి వేవ్ లెంత్ అనేది విజిబుల్ స్పెక్ట్రమ్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే టెంపరేచర్ బేస్డ్ ఆటోమేటిక్ ఫ్యాన్ కంట్రోలర్. ఇక్కడ ఏం చేస్తామంటే యాక్చువల్గా మనం హోమ్ అప్లయన్సెస్లో సమ్మర్ టైంలో ఎక్కువగా టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మనం వెళ్ళి టెంపరేచర్ని కంట్రోల్ చేయలేము కదా, రూమ్ ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేయలేము. సో ఇట్ బికమ్స్ ప్రాబ్లమాటిక్. కంట్రోలర్ నాబ్ని యూజ్ చేయకుండా ఫ్యాన్ స్పీడ్ అనేది కంట్రోల్ చేయొచ్చు. దీంట్లో ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే దిస్ ఈజ్ LM35 సెన్సార్. ఈ సెన్సార్ -55 నుంచి 150 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా టెంపరేచర్ని సెన్స్ చేయగలదు. ఆ సెన్స్ చేసిన టెంపరేచర్ అనేది అనలాగ్ ఇన్పుట్ మనం డైరెక్ట్గా మైక్రో కంట్రోలర్కి ఇవ్వలేము, సిన్స్ ఇట్ రిక్వైర్స్ డిజిటల్ యాజ్ ఇన్పుట్. సో ఆ డిజిటల్గా కన్వర్ట్ చేయడం కోసం A2D కన్వర్టర్ని యూజ్ చేస్తాం. A2D కన్వర్టర్ డిజిటల్. This is a model of a low-cost, low-power air conditioner which has been designed keeping in view the common man so that everyone can afford an AC, because air conditioning is no longer a luxury but a necessity. This air conditioner has been designed by using scrap material from scrap yards. Everything in this model is completely from a scrap yard. Nothing is brand new. The gas that we are using, there is a refrigerant, is also environmental free, ozone depletion free. It is R134A and it is a greenhouse gas. This is a half HP induction motor that has been taken from a scrap yard, which has low starting torque. This is a compressor which is found in automobiles. Condenser fan, evaporator and a blower assembly, or the indoor unit collectively called as. When an air conditioner is normally wanted to be purchased, it costs around 45,000 onwards. That is for a 1.5 tonner, 3-star or 4-star, whatever star rating. But this one comes at around 10,000 rupees only. It's RTC based auto timer. ఈ సర్క్యూట్ వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే మనం ఏదన్నా ఒక సర్క్యూట్ని పలానా స్పెసిఫిక్ టైం వరకు మనం క్లోజ్ చేయాలి, ఓపెన్ చేయాలి అని చేయాల్సి వస్తే ఆ సిచ్యువేషన్లో మనం ఇది వాడతాం. ఓకే, బేసిక్గా స్విచ్ క్లోజ్ చేసి ఓపెన్ చేసే సర్క్యూట్ వచ్చేసి ఇది రిలే. దిస్ ఈజ్ రిలే. ఓకే, హోల్ సర్క్యూట్ని కంట్రోల్ చేసే ఆర్టీసీ అనే ఒక ఐసీ, అంటే రియల్ టైం క్లాక్ అనే ఒక ఐసీ ఇది. ఈ PROM ఏ అలారం సెట్ చేస్తున్నాం, ఎంతసేపు సెట్ చేస్తున్నాం, ఎలా సెట్ చేస్తున్నాం అనేది స్టోర్ చేయడానికి ఈ మెమరీ ఎలిమెంట్, ఈ PROM ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. అండ్ బ్యాటరీ ప్యాక్, ఇది వచ్చేసి ఏంటంటే పవర్ పోయినా సరే పవర్ రన్ అవుతానే ఉండడానికి ఇది వాడతాం. అండ్ నెక్స్ట్ థింగ్, ఇది వచ్చేసి 16:2 LCD .inch డిస్ప్లే. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక సపరేట్ సర్క్యూట్. మేము 3 రకాల లోడ్స్ని పెట్టి చూపిస్తున్నాం. 3 రకాల లోడ్స్ని ఒక బ్యాటరీ ద్వారా పవర్ చేస్తున్నాం. రిలే వచ్చి పనిచేస్తుందో లేదో చెక్ చేయడానికి బేసిక్గా మేము అందరికీ రిలే టెస్ట్ చేసి చూపిస్తున్నాం. ఆ రిలే టెస్ట్ వచ్చేసి ఇదే చూడండి. అండ్ బేసిక్గా దీంట్లో 2 రకాల మోడ్స్ ఉన్నాయి, ప్రోగ్రామింగ్ మోడ్ అండ్ నార్మల్ మోడ్. నార్మల్ మోడ్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న ప్రోగ్రామింగ్ మోడ్ రిలే టెస్ట్ చేయొచ్చు, ఒక డేలో అలారం సెట్ చేసుకోవచ్చు. ఇలా 2-3 సిచ్యువేషన్స్ అక్కడిగా రన్ అవ్వచ్చు. The project is the alcohol and seatbelt detecting system. The main aim of this project is to avoid the accidents when the driver is taken alcohol and seatbelt is not wearing. And this is the car ignition system. And this is the indicator or buzzer.
this is the seat belt detector, and this is the alcohol sensor. In this we can set the range of the alcohol or quantity of the alcohol. The main advantage of this project is when we do not wear the seat belt, the car does not start. And when we wear the seat belt, and after that when we remove the seat belt in running condition, this buzzer will activate, and after that, after 2 to 3 minutes, the car will automatically stops. Good afternoon, we are from Vignyan's Institute of Engineering for Women, Visakhapatnam, Duvada, and today's our project is Exxon, Advanced Sweatband for Blind and Deaf People. And a social society ki maa vantu prayatnam edaina cheddam oka idea tho mem dini create chesamu based on two criteria. One is for blind and one is for deaf people. Mamal deaf and blind people ki వాళ్ళు చూడలేరు వినలేరు కానీ వాళ్ళు సెన్స్ చేయగలరు. ఏదైనా పట్టుకున్నా వాళ్ళు ఎవరు నన్ను పట్టుకున్నారనే సెన్సిటివిటీ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ సెన్సిటివిటీ వి క్రియేటెడ్ వైబ్రేషన్స్. And this is for the first time ఈ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ మాత్రమే జరిగింది. ఇన్ ది వరల్డ్ లో ఈ ఎక్స్పెరిమెంట్ ఎక్కడ క్రియేట్ చేసి లేదు. అండ్ మీ మోరోవర్ ఈ వైబ్ ఎక్కడ సర్చ్ చేసినా ఈ గూగుల్లో ఎలాంటి సర్క్యూట్ ఎక్కడ కనిపించదు కూడా. దిస్ ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ ఆల్సో టేకింగ్ దిస్ పేటెంట్ రైట్స్ ఇన్ ఫ్యూచర్. అండ్ బ్లైండ్ పీపుల్ ఎలాగా అంటే వీఆర్ కీపింగ్ ది స్వెట్ బ్యాండ్స్ టు బోత్ హ్యాండ్స్. రెండిట్లకి హ్యాండ్స్ పెట్టడం వల్ల బోత్ హ్యాండ్స్కి పెట్టడం వల్ల అది ఎంత అడ్వాంటేజ్ అంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఏమైనా వెహికల్స్ వచ్చినప్పుడు ఆబ్స్టెకల్ దానికి క్రియేట్ అవ్వడం వల్ల ఆబ్స్టెకల్ని వాటి సెన్స్ చేస్తుంది. ఆ సెన్స్ చేసి అక్కడ వైబ్రేషన్స్ అన్ని ఎక్కువ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ క్రియేట్ చేస్తుందో ఇట్ ఇండికేట్స్ దట్ వాళ్ళ అదర్ సైడ్కి మూవ్ అవ్వాలని చెప్పి. అండ్ ఇన్ ద సేమ్ వే ఎప్పుడైతే రైట్ హ్యాండ్ సైడ్ పెట్టి ఆ వైబ్రేషన్ స్టార్ట్ అయ్యో ఆబ్స్టెకల్ వచ్చినప్పుడు దే హ్యావ్ టు మూవ్ టు ద అదర్ సైడ్ అనమాట. చాలా మందికి డౌట్ రావచ్చు ఇన్ ఫ్రంట్ ఆఫ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని. ఇన్ ఫ్రంట్ వచ్చినప్పుడు ఏంటంటే బోత్ హ్యాండ్స్కి సేమ్ వైబ్రేషన్స్ అని క్రియేట్ అవుతుంటాయి. ఎప్పుడైతే వాళ్ళు వాక్ చేస్తారో హ్యాండ్స్ అటు ఇటు షిఫ్ట్ అవడం వల్ల వైబ్రేషన్స్ ఎక్కడలో అవుతుందో అక్కడికి వాళ్ళ ఆ ప్లేస్కి వాళ్ళు షిఫ్ట్ అవ్వచ్చు అనమాట ఈజీగా. ఇది ఇన్ కేస్ ఆఫ్ బ్లైండ్ పీపుల్ ఇలా యూజ్ ఉంటుంది. వాళ్ళు ఇంకా ఏ పర్సన్ హెల్ప్ లేకుండా కూడా వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు వన్ ప్లేస్ టు అదర్. అండ్ దిస్ ఈస్ ఎ GSM బేస్డ్ ఎలక్ట్రానిక్ బిల్డింగ్ అండ్ home automation. Here when we are not in home we'll put off some switches and we forget to put off or put on them. So here we have an SMS control. By sending just an SMS we can control the home appliances in the home. Here our project is speech recognition system. Here we usually a software called MATLAB, Maths Laboratory. Here we usually a code using correlation process and wave read and length process. In the MATLAB database we have stored 5 voices in the form of a dot wave format. I have used my voice Ravi and 4 example voices 2, 3, 4 and 5 etc. Suppose we give a input as Ravi my voice, and if you execute run, it will process and say my code that is hi, this is Ravitejam, and the ping sound this is made is we gave a signal sound that it to allow the access to a device. Suppose if your voice is given other than the voices stored in the database, it will deny the access to the control. Based on embedded greenhouse automation system which mainly concentrates on what plant requires. Those are mainly light, heat and moisture and humidity. So there are sensors of light, humidity, moisture and heat. So this is LDR which works on it. By heating it there will be a change in the temperature there. When it reaches 40 or more, a coolant is there which cools it, and it is the LDR which functions when there is no light. And this is the moisture sensor which detects moisture inside the soil. This is a retro drivetrain cycle. First of all, retro means if we either give a positive input or negative input, we will get a positive input as the output. In this and this is a retro drivetrain cycle, and the specialty of the cycle is if we pedal forward or backward, the cycle moves in the forward direction. And this is just a normal gear cycle, but we have adjusted here a small gear. This is called ideal gear. This ideal gear changes the direction of these 2 gears. This will not allow these 2 gears to move in the same direction. That's why if we pedal forward direction, you can see this becomes the riding gear and this becomes the ideal gear.
This is the forward pedaling, and if we pedal backwards, this is becoming the neutral gear and this is becoming the riding gear. Basically, this is a twin-star cargo plane. We know all the cargo planes fly in a high altitude levels, but we fabricated this model to fly in low altitude levels also. So the aerodynamic shape of this model is very intensive. So as we can see the aerodynamic shape here, it is specially designed to fly in low altitude levels. Whereas the other planes compared to our daily life, those planes get stalled when they are at lower altitude levels. So but this plane doesn't stall. ఇది డ్యూయల్ యాక్సెస్ సోలార్ ట్రాకర్. సో బేసికలీ సోలార్ ట్రాకర్స్ దేనికి యూస్ చేస్తారంటే సన్ ఎనర్జీని సోలార్ ట్రాకర్స్ ఒక దగ్గర ఫిక్స్ చేస్తారు పర్పెండిక్యులర్లో సన్ రేస్కి, అప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేస్తారు. ఇదేంటంటే దీనికి 4 LDRs అనేవి ఫిక్స్ చేస్తారు. ఈ LDRs వల్ల మనకి సన్ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్ బట్టి ఈ సోలార్ ప్యానెల్ అనేది రొటేట్ అవుతుంది. జస్ట్ లైక్ ఎ సన్ ఫ్లవర్ రొటేట్ అవడం వల్ల మనకి ఎనర్జీ సోలార్ ఎనర్జీ అనేది సేవ్ అయ్యి ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేస్తుంది. Good morning, sir. This is nothing but tidal energy. By producing tidal energy, tides, we are conducting this project. Nothing. There is nothing to tell. A tide hill will be hitting here, and then the rack, by using rack and pinion mechanism, this will be by hitting here, this will be going backside, and by gravitational force it will be coming back, and the pinion mechanism is or ratchet mechanism is going when you are cycling. When you cycle, it goes front. When you are not when you ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకోవాలి పెద్ద వెహికల్ పెట్టలేమని అందుకే So this is a basically it's a drilling machine, but we have set all this frame, all this for what do you call semi-automated drilling machine. See, you can see a drilling machine here, but it is automated. We can move the switches over there and here, x-axis, y-axis, z-axis, and we can fix the workpiece over here, and we can drill many holes, multi holes. 18 LED cube సార్, 18 LED cube. మాకు మామూలుగా అయితే 805 అనే మైక్రో కంట్రోలర్ అండి. 805 మైక్రో కంట్రోలర్, దీని నుంచి 4 ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ ఉంటాయి. 4 ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్, అటువైపు కూడా 4 ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్. ఇప్పుడు మీరు గమనించినైతే ఇక్కడ 8 రోడ్స్ ఉంటాయి, 8 LED కాలమ్స్ ఉంటాయి. టోటల్ 64. ఇదంతా బిట్ 64 సార్. ఇటు చూసుకుంటే 64 × 8 టోటల్ 512 LEDs. ఇప్పుడు మేము ప్రతి రోని ఒక ఐఓ పిన్ కనెక్ట్ చేస్తాం సార్. కింద వైట్ పిన్స్ 4, అటే వైపు కూడా ఇలా 4 పిన్స్ ఉంటాయి. ఈ ఒక్క రోని ఒక ఐఓ పిన్ కనెక్ట్ చేస్తాం సార్. ఈ మొత్తం మళ్ళీ కింద ఇంటీరియర్ మళ్ళీ కనెక్ట్ చేస్తాం. ఈ రెండింటి కనెక్ట్ చేస్తాం. తర్వాత ఈ రెండింటిని మైక్రో ప్రాసెసర్ కంట్రోల్ చేస్తాం. మైక్రో ప్రాసెసర్లో మేము M.C ద్వారా, మైక్రో ప్రాసెసర్కి ఆల్రెడీ M.C ద్వారా మేము ప్రోగ్రామ్ సెట్ చేసాం సార్. ఎలా అంటే ఇప్పుడు డయోడ్స్ కొన్ని వెలిగేటట్టు, మిగతా ఆఫ్ అయ్యేటట్టు. Our project is GSM based eGuard for home. Mainly the functionality of the circuit is to protect our home appliances from over voltage variations, fluctuations, spikes and all. Generally, according to our Indian specifications, the voltage 230 to 220 to 230 volts and frequency 50 Hz are given to every household appliances. పాస్వర్డ్ సెక్యూరిటీ ఆటోమేటిక్ డోర్ సార్. యాక్చువల్గా మనం ఇది నార్మల్గా కీ అండ్ లాక్ సిస్టమ్ వాడతాము. సో ఇది అంత సెక్యూరిటీ కాదు. సో పాస్వర్డ్ పెడితే మనం దానికి ఏదైనా సెక్యూరిటీ ఉంటుంది, ఐదర్ ఇన్ హోమ్ ఆర్ ఇన్ ఇండస్ట్రీస్. సో ఇది పాస్వర్డ్ మనం పెట్టినప్పుడు ఇది ముందుగా ప్రీడిఫైన్గా పాస్వర్డ్ సెట్ చేస్తాము. సో ఎప్పుడైనా మనం డోర్ లాక్ కానీ ఓపెన్ కానీ లాక్ కానీ ఓపెన్ చేసేటప్పుడు పాస్వర్డ్ పెట్టాలి. ఆ పాస్వర్డ్ ప్రీడిఫైన్ పాస్వర్డ్తో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది. It is about density-based traffic control system. The major drawback with Indian road transport system is sometimes you will be observing that in one route you won't be having traffic, yet you will be getting a green light there, while in the other routes, even if you are having traffic, you will be getting a red light. That the major disadvantage with this circuit is
you'll be getting time waste. To avoid that, you'll be using this circuit. In this circuit, we have LEDs which are red green, which are placed seriously, and here you have IRs and photodiodes. IRs are used as transmitters and photodiodes are used as receivers. Whenever there is no obstacle in between these two, it will be sensing that there is no transportation vehicle in between these two, that is there is no obstacle, and the message which is transmitted by the transmitter will be received through the receiver. ఫ్యాన్స్ లైట్స్ ఆఫ్ చేయకుండా ఉంటాము. సో అప్పుడు ఏంటంటే పవర్ వేస్టేజ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇలా ఇవి యూజ్ చేసుకుంటే మనకి పవర్ వేస్టేజ్ అవ్వకుండా జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం డోర్స్ దగ్గర ఒక సెన్సర్స్ ఈ ఎల్ఈడి సెన్సర్ని పెడతాం. ఇది ఐఏ రేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇదేంటంటే ఫోటోడయోడ్ ఇవి రిసీవ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఒక అబ్స్ట్రాక్యుల్ ఈ రేస్ అనేవి మనకి విజిబుల్ కావు. ఎప్పుడైతే ఒక అబ్స్ట్రాక్యుల్ వచ్చిందో ఇక్కడ ఎల్ఈడి అనేది ఒక విజిటర్ వచ్చారు అని చెప్పి డిస్ప్లే చేస్తుంది. అలాగా ఇంక్రిమెంట్ అవుతున్న నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తున్న ఇంక్రిమెంట్ అవుతున్న కొద్దీ ఆటోమేటిక్గా ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మేము ప్రోగ్రామ్ చేసుకున్నామంటే ఒక విజిటర్ రాగానే ఒక ఫ్యాన్ ఆన్ అవ్వాలి. అలాగే ఇంక్రిమెంట్ అవుతున్న కొద్దీ నెక్స్ట్ లైట్, నెక్స్ట్ ఇంకా ఇంక్రిమెంట్ అవుతుంటే ఇంకా నెక్స్ట్ లైట్ ఫ్యాన్, ఇంకా అలా ఇంక్రిమెంట్ అవుతున్న లైట్ అండ్ ఎగ్జిట్లో కూడా ఇంత సేమ్ వే డిక్రిమెంట్ అవుతున్న ఒక్కొక్కరు వెళ్ళిపోతున్న కొద్దీ ఆటోమేటిక్గా ఒక్కొక్కటి ఆఫ్ అవుతాయి అన్నమాట. సో దీన్ని బట్టి మనం పవర్ సేవ్ చేయొచ్చు. ఒక పర్సన్ రాగానే ఆటోమేటిక్గా ఫ్యాన్ ఆన్ అయింది. అలా 20 ఇంక్రిమెంట్ 20 మెంబర్స్ రాగానే ఆటోమేటిక్గా లైట్ ఆన్ అవుద్ది. మా ప్రాజెక్ట్ వచ్చి ఫాల్ డిటెక్షన్ ఫర్ ఎర్లర్స్. అంటే ఈ మధ్యకాలంలోనే ఎక్కువ మంది పెద్దవాళ్ళు పడిపోతున్నారు ఇంట్లో, కానీ వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండట్లేదు. సో మనం దీన్ని వాడితే వాళ్ళ ఇంట్లో పడిపోతే మనకి మెసేజ్ ద్వారా తెలుస్తుంది. ఇది సెన్సార్, గైరోస్కోప్ అనే సెన్సార్. ఇది యాంగులర్ దీని ఇన్పుట్ ఏమో యాంగులర్ వెలాసిటీ. మనము దీన్ని ఇక్కడ వైడ్ కమ్యూనికేషన్ వాడేమో, కానీ వైర్లెస్ కమ్యూనికేషన్ రియల్ అప్లికేషన్స్లో వాడతాము. సో దీనికి GSM కోడింగ్ ఇచ్చుకుంటే మనం ఎక్కడైనా బయట ఉంటే అది మనకి మెసేజ్ ఫోన్ ద్వారా డిస్ప్లే చేస్తుంది. So actually this is as you can see, this is a modular conveyor belt. So coming to the model, we made this model as it is a little new for everyone to see. Actually these types of models are used in food factories. The material used in this conveyor belt is food grade. It is made of a special polymer. I'll just give you a demonstration. So when you rotate the handle over here, the conveyor belt moves up or down. So here you can remove the handle and place any motor of any RPM, it's your wish. And also coming to the working of the model, there are 2 sprockets on the bottom and 2 sprockets on the top. The build is just like an elevator, but a small variation is that it can move both upwards and downwards. So as you can see, there are small gaps in it, so that there may be a friction, so that the food material doesn't fall out. Is about RC plane. RC plane is nothing but a radio control plane. Radio control plane, we can with the radio signals we can devise the direction, advise the direction to this plane, and this is the main part of the plane. This is the wing, and we call the cross section of this wing as aerofoil. As a cross section of this one is aerofoil, and aerofoil we made it as a semi-symmetrical one. See, we usually think that for every mechanical part, mechanical machine, we think that body is the main part, but whereas coming into the airplanes, wing is the main part here. So based on the wing design and based on the wing shape or its area, we later on design the remaining body parts, right? This is the main body part is known as fuselage, and this is a wing, and these are known as ailerons. ఇది ప్రాజెక్ట్ వచ్చేసి రైల్వే ట్రాక్ ఫాల్ట్ డిటెక్టర్. మన వరల్డ్లో ఎకనామికల్ గ్రోత్ అనేది రైల్వే ఫీల్డ్తోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్, ఇది రిసీవర్. ఈ ట్రాన్స్మిటర్లో చాలా నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ యూజ్ చేసాం. మెయిన్ రోల్ వచ్చేసి మైక్రో కంట్రోలర్ అండ్ LDR సెన్సర్స్. ఈ ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు ఏదైనా ట్రాక్లో ఫాల్ట్ వస్తే ఎగ్జాక్ట్ ఏ స్పేస్లో ఏ లొకేషన్ దగ్గర అదే ఎగ్జాక్ట్ లొకేషన్లో ట్రాక్ ఫాల్ట్ వచ్చింది అని చెప్పేసి ఈ సెన్సర్ సెన్స్ చేసుకొని ఈ యాక్షన్ని ట్రాన్స్మిటర్ ద్వారా రిసీవర్కి పాస్ చేస్తుంది. ఈ రిసీవర్ అనేది ఈ యాక్షన్ని రిసీవ్ చేసుకొని డిస్ప్లే చూపిస్తుంది. మూవ్ అవుతున్నప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ ఇలా మనం ఇంట్లో ముందట కనబడ్డదంటే అది ఆటోమేటిక్గా డైవర్షన్ చేంజ్ అవుతుంది. ఇది ఎట్లా అంటే బై యూజింగ్ తీసేరా
యూజింగ్ ఐఆర్ ఎల్ఈడి అండ్ ఫోటో డయోడ్. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ బాక్స్లో ఒక ఫోటో డయోడ్ని ఇన్సర్ట్ చేసాం అండ్ ఒక ఐఆర్ ఎల్ఈడిని కూడా ప్లేస్ చేసాం. వెనెవర్ మనం ఇలా డోర్ క్లోజ్ చేసినప్పుడు ఆ ఐఆర్ ఎల్ఈడి అండ్ ఫోటో డయోడ్ ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య ఒక ఎలక్ట్రికల్ కాంటాక్ట్ అనేది ఉంటుంది. సో ఐఆర్ ఎల్ఈడీస్ నుంచి వచ్చే ఐఆర్ రేస్ అనేవి ఫోటో డయోడ్ మీద పడటం వల్ల ఆ ఫోటో డయోడ్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఎగ్జైట్ అయ్యి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ కరెంట్ ప్రొడ్యూస్ అయింది లో రెసిస్టెన్స్ పాత్ తీసుకొని గ్రౌండ్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఉన్న బజర్ బీప్ అవ్వదు. సో మనం ఇప్పుడు ఎవరైనా ఇలా క్లోజ్ చేసి ఓపెన్ చేసినప్పుడు కానీ ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినప్పుడు కానీ బజర్ మోగాలి. అయినా ఇప్పుడు మనకి బజర్ మోగట్లేదంటే ఇక్కడ మనం యూజ్ చేసిన ఐఆర్ ఎల్ఈడీస్ విజిబుల్ లైట్ వల్ల బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో మనం ఇక్కడ ఉన్న ఐఆర్ ఎల్ఈడీని యూజ్ చేస్తే డార్క్నెస్ క్రియేట్ చేస్తే కనుక సో మనకి బజర్ అనేది వినపడుతూ ఉంటుంది. automatic fire extinguisher using our automatic fire extinguisher using RC robot అని ఎందుకు అంటున్నామంటే ఇది రిమోట్ కంట్రోల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆటోమేటిక్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అన్నాం. లైక్ ఎక్కడైతే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ బ్లాక్ కలర్ ఎల్డిఆర్స్ ఉన్నాయి. అయితే ఒకటి వచ్చేసి ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ ఎల్డిఆర్ లైట్ డిపెండెంట్ రెజిస్టర్, ఇక్కడ వచ్చేసి ఇవి లైట్ని సెన్స్ చేస్తాయి. లైక్ మనకి చిన్న ఫైర్ అలార్మ్స్ దొరకవు కాబట్టి మేము లైట్వి యూజ్ చేసాము. ఎప్పుడైతే ఇక్కడ ఫైర్ అనేది ఉంటుందో ఫైర్ని డిటెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఇది దీనికి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఇది ఇన్ఫర్మేషన్కి వెళ్ళంగానే ఇది దీనికి పర్మిషన్ ఇస్తుంది. ఇక్కడ దీని లోపల ఉన్న మోటార్ పర్మిషన్ ఇచ్చి వాటర్ అనేది దీని పైప్ నుంచి స్ప్రింకిల్ చేస్తుంది. ఈ వర్క్ అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దీని మెయిన్ యూజ్ వచ్చేసి హ్యూమన్ లైఫ్ సేవ్ చేయడం. లైక్ చాలా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అలా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు మనకి చాలా హ్యూమన్ లాస్ అనేది ఉంటుంది. ఫైర్ రెస్క్యూవర్స్ వెళ్తారు, వాళ్ళ లైఫ్ రిస్క్లో పెట్టి చాలామంది కాపాడుతున్నారు. సో వాళ్ళు కూడా చనిపోతున్నారు. అది జరగొద్దు అన్న దానికి మేము ఈ ప్రాజెక్ట్ని మెయిన్గా దానికోసమే డిజైన్ చేసాం. The bulb is taken as a substation and these 5 switches represent different parts or different areas. If there is any cut, the fault is indicated here by showing on the LCD display. These are electric pressure sensors which are connected to microcontroller and which is given to the buzzer, and it is finally connected to the LCD which displays it. And here if the detector does not repair it and if the reset is on, the power is automatically regenerated again. Actually